అసెంబ్లీలో జరిగినటువంటి ఏదైతే గలాటా ఉందో ఆ గలాటాలో అటు బీఆర్ఎస్ పక్షానికి అసలు బడ్జెట్ మీద చర్చించడం కానీ పద్దుల మీద చర్చించడం కానీ అసలు అదేది ఇష్టం లేదు. ఏదో గందరగోళం సృష్టించాలి, గందరగోళం ద్వారా ఏమైనా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి తెరలేపినట్టుగా అనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు చాలా క్లారిటీగా అక్కలు అని సంబోధించిండు. మహిళా సోదరిమణులను అటు సబితా ఇంద్రారెడ్డి గారిని అక్క అని సంబోధించిండు, ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డి గారిని అక్క అని సంబోధించిండు, ఆ తర్వాత నా దగ్గర అంటే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్క సీతకి ఎవరైతే అన్న క్యాబినెట్లో ఉందో ఆమెను కూడా అక్క అనే సంబోధిస్తా అని చెప్పిండు. దానికి మొత్తం మహిళా లోకాన్ని అవమానించిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని ఓ ఉద్యర పంచాయతీ లేపారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ అక్కలు ఇక్కడ కూర్చొని ఈ పార్టీ నాగం చేసిరు, నువ్వు జాగ్రత్తగా ఉండు తమ్మి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేటీ రామారావుకి చెప్పిండు. సబితా ఇంద్రారెడ్డి గారు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పొజిషన్లో మంత్రి పదవి అనుభవించింది. మొదటి 5 సంవత్సరాలు అట్లా ఉంది. ఇక రెండోసారి కాంగ్రెస్ పార్టీ 2018లో ఓడిపోయిన తర్వాత బట్టి విక్రమార్క గారిని సిఎల్పి నాయకుడిగా అంటే ఒక దళితుడిని సభలో విపక్ష నాయకుడిగా గుర్తించి ఎల్ఓపి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తే అక్క నువ్వు పార్టీలో ఉండాలే, నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, మనం పార్టీని రక్షిద్దామని చెప్పి బట్టి విక్రమార్క గారు సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటికి పోతే ఖతం ఆయన పోయి బీఆర్ఎస్ పార్టీలో పడ్డది, మంత్రి పదవి తీసుకుంది, అవతల పడ్డది. అంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారిని అవమానించింది, కాంగ్రెస్ పార్టీని అవమానించింది, తన స్వార్థం కోసం పార్టీలు మారింది అనేటువంటి ఆరోపణ అటు బట్టి విక్రమార్క గారు చేశారు. సునీతా లక్ష్మారెడ్డి గారు అక్కడ నర్సాపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నటువంటి ఆమె తరఫున ప్రచారానికి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన 2 కేసులు అయినాయి. ఇప్పటికీ ఆ కేసుల చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. కానీ సునీతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోయి మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇట్లా ఇక్కడ నమ్ముకున్నటువంటి పార్టీ అంటే అవకాశాలు కల్పించినటువంటి పార్టీనే అవమానపరిచి తమ స్వార్థాల కోసం పోయి మీ పార్టీలో చేరి రామారావు తస్మాత్ జాగ్రత్త తమ్మి, అక్కలను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే అవుతాయి, జూబ్లీ హిల్స్ బస్టాండే అని చెప్పిండు. దీంట్లో తప్పేమున్నది? వాళ్ళు చేసిందే అది కాకపోతే, వాళ్ళు అదే చేయకపోతే వాళ్ళు బాధపడాలి. ఇప్పుడు మహిళల్ని అవమానించాడు. ఎన్నడన్నా రేవంత్ రెడ్డి గారి చరిత్రలో ఆయన పార్లమెంటరీ విధానంలో ఎక్కడైనా మహిళను పొరపాటున ఒక మాట అన్నట్టేనన్నుందా? ఎక్కడ కనిపించదు. అదే కేటీ రామారావు గారు మహిళా లోకాన్ని అవమానిస్తారా, ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి అనేటువంటి మాట చెప్పాడు. కేటీ రామారావు గారు ఒక పని చెయ్యి, ఈ మహిళలే కాదు ఏ మహిళలైనా కాంగ్రెస్ పార్టీ విధానం మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానం. ఇది ఆ పార్టీ ఎమ్మెల్సీగా నేను కూడా చెప్తున్నటువంటి మాట. కానీ నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే డికే అరుణ గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మారెడ్డి గారిని వీళ్ళని తీసుకొని మీ నాయన దగ్గర పో. ఎందుకు పోమంటున్నంటే ఈ 2 కాదా, కేసీఆర్ మాట్లాడింది ఇది ఇదేనా? ఇగో డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పుడు ఎవరు కాసుకోవానో నీ బండారం ఏందో నీ చరిత్రతో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తాను. వీళ్ళని తీసుకోపోయి మీ నాయన ఈయన మీ డాడీ కదా కేటీ రామారావు గారు, ఈయన దగ్గరికి వీళ్ళని మహిళా లోకాన్ని తీసుకుపోయి ఫస్ట్ మీ నాయనతోటి ముక్కు నాలకు రాపిచ్చి డికే అరుణ గారిని ఏకే వచనంతో ఒళ్ళు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయన. మీ నాయన దగ్గర తీసుకుపోయి ఫస్ట్
లేకపోతే మీ నాయనన్న వీళ్ళు ఇంట్లో పంట తిరిపి మీ నాయనతో క్షమాపణ చెప్పింది ఫస్ట్. అసలు మహిళా లోకానికి క్షమాపణ బాకీ ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరే. కేటీ రామారావు సాంప్రదాయబద్ధంగా పచ్చబొద్దాలు చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో. మహిళా లోకాన్ని ముఖ్యమంత్రి గారు అక్క అని సంబోధించిండు. ఏకవచనం కూడా కాదు, ఇంకా అక్క అని సంబోధిస్తే మీ నాయన ఏమన్నాడయ్యా, ఒళ్ళు దగ్గర పెట్టుకోనట డీకే అరుణ గారు. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి సమర్థిస్తే సమర్థించుకొని, కానీ అక్కడ మహిళ కాబట్టి మహిళకు సముచిత స్థానం ఇవ్వాలి. కేసీఆర్ బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఈయన ఎల్ఓపి, ఈయన రాడు, మేము ఉన్నాం కదా, మేము సరిపోతాం, నువ్వు చెప్పు క్షమాపణ మీ నాయన తరఫున, సభకు నువ్వు చెప్పు క్షమాపణ మీ నాయన తరఫున. ఇంకా అంతేకాదు, ఇదే అంశం మీద ఎవరు కేసీఆర్ గారు సబితా ఇంద్రా ఏది మన డీకే అరుణ గారిని ఏకవచనం తోటి ఒళ్ళు గిల్లు అనేటువంటి మాట మాట్లాడితే సబితా ఇంద్రారెడ్డి గారు ఏం మాట్లాడిరో చూడండి. మహిళని కూడా చూడకుండా డీకే అరుణ గారి గురించి మనం మాట్లాడారు. ఆమె ఒక లేడీ అని కూడా చూడకుండా సిగ్గు లేదని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కేసీఆర్ గారిని మహిళా లోకం క్షమించదని మాత్రం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని, తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ గారిని తెలంగాణలో పుట్టిన ఏ ఆడబిడ్డ కూడా క్షమించదని మాత్రం ఖచ్చితంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మా పీసీసీ అధ్యక్షుల గురించి, జానారెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల గురించి, రాష్ట్రకు రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ గారు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి వాళ్ళది కాకపోయినా నోటికి ఏదో వస్తే మాట్లాడేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సబితా ఇంద్రారెడ్డి యొక్క గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మాట్లాడినటువంటి గతం మాట. ఇప్పుడు ఇదే కేసీఆర్ కుటుంబం మళ్ళా సబితక్కను అడ్డం పెట్టుకొని, సునీతక్కను అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో రాజకీయాలు చేయాలి, అసెంబ్లీలో గలాటా సృష్టించాలి అనేటువంటి ఒక కుసంస్కారమైనటువంటి వాతావరణానికి తెరలేపారు. ఇక్కడ కేసీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పన్నా, రేవంత్ రెడ్డి గారు మహిళలకు క్షమాపణ చెప్పన్నా. మీరు పోల్లో పాల్గొనండి. ఈ క్రింది మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? మీ పోల్ స్టార్ట్. మహిళలకు ఎవరు క్షమాపణ చెప్పాలి? ఇప్పటిదాకా చూసినటువంటి ఘటన మీ కళ్ళ మీద ఉన్నటువంటి గతంలో కేసీఆర్ గారు 26 లక్షల మంది రైతులను బ్యాంకు డిఫాల్టర్లు చేసిండు. అంటే అప్పులు కట్టలేదు, ఎగవేతదారులు అని చెప్పి వాళ్ళ రుణాలు కట్టకుండా వాళ్ళని మోసం చేసిండు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1.5 లక్షల రుణమాఫీ చేసి రైతులను రాజు లెక్క చేసింది. రైట్. మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? కేసీఆర్ క్షమాపణ చెప్పన్నా, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పన్నా? మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? ఓటింగ్ లో పాల్గొనండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ కూడా లైక్ చేయండి. ఇక ఇంకొక అంశం ఏంటంటే, సరే దీని గురించి మాట్లాడుకుందాం కానీ మన క్రాంతి మన స్పెయిన్ పోయింది కదా, మన డ్రిల్ మ్యాన్ క్రాంతి అని పంపించిరా. ఒకసారి క్రాంతి ఏం చేసిండో ఓకే. ప్యారిస్ లో జరిగినటువంటి క్రాంతి మ్యూట్ చేయన్నా అదో ఈయనే క్రాంతి మన క్యూ న్యూస్ ఆఫీస్ నుంచే మనం ఆ రోజు మార్నింగ్ న్యూస్లో మాట ఇచ్చి నీకు మేము స్పాన్సర్ చేస్తాం, మేము పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పి పంపించడం జరిగింది. ఇది కూడా అదేనా? అంటే టీవీలో టెలికాస్ట్ కాదు, షూట్ చేయని
ఇక్కడ సో చాలా ఒక టాలెంట్ అంటే డ్రిల్ మిషన్ ఉంటుంది కదా, ఇట్లా ముక్కులో పెట్టుకొని మూలలు కొట్టుకొని ఈ ఈ షో చూసిరు కదా. అతను క్రాంతి పోయి వచ్చిన తర్వాత ఒకసారి అనుభవాలు పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోకి వచ్చిండు. ఒకసారి క్రాంతి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఇండియా. ఎక్కడ మైకి ఎక్కడ పోయిండు ఇన్ని రోజులు, ఏం కథ, ఎట్లా జరిగింది, నీ అనుభవం ఏంది? గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఏడికి పోయినావు, ఏంది? స్పెయిన్ అన్న. స్పెయిన్ గాట్ టాలెంట్ అని యూరోప్ కంట్రీలో ఈవెంట్ జరిగింది. దానికి మీ తరఫున కూడా మేము సపోర్ట్ తీసుకున్నాము. అక్కడ మంచి పర్ఫార్మెన్స్గా చేసి మన దేశానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు. ఏం చేసిరు అక్కడ? అక్కడ ఏంటంటే 2 యాక్ట్ చేశాను. ఒకటి కొబ్బరికాయలు పెట్టి ఇట్లా ఫింగర్తో గుచ్చుతాను. ఒక 20 కొబ్బరికాయలు పెట్టి వాళ్ళు టాస్క్ ఇస్తే దాన్ని నేను ఫిల్అప్ చేయాలి. రెండోది వేడి ఆయిల్లో ఇట్లా మిర్చిలేసి చికెన్ పీసెస్ తీయాలి. ఈ 2 యాక్ట్స్కి 2 సెలెక్ట్ అయినా. అందరు రెడ్ బజార్ నొక్కేసేసి అక్కడ కూడా అంటే అర్రర్గా ఉంది ఇది చూడలే. రెడ్ బజార్ నొక్కుదా అంటే అర్థం ఏంటంటే ఎలిమినేషన్ చేసినాము, వద్దు నాకు అని. కానీ అది కాంపిటీషన్ కదా, డిఫరెంట్ టాలెంటెడ్స్ ఉంటారు. మన టాలెంట్ కూడా నిరూపించుకునేది ఫుల్ బెట్ టాలెంట్ అంతే. మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయినా. రెడ్ బజార్ నొక్కడం అంటే ఇంకా మేము చూడలేకపోతున్నామంటే నువ్వు చూడలేకపోతున్నామంటే జడ్జెస్ అన్ని చూడాలి కదా. ఇప్పుడు టాలెంట్ నాది, నేను సాధారణ మనిషినే, బట్ హౌ ఇస్ పాసిబుల్ అనేది నువ్వు వెరిఫై చేసుకోవాలి కదా అని నేను అయితే సెలెక్ట్. నెక్స్ట్ నాకు సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ ఈవెంట్ ఉంటుంది. ఇంకా మంచి కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను. మీ సపోర్ట్. మిగతా వాళ్ళు ఏం చేసిరు అక్కడ? వేరే అంటే ఈ కళ్ళు బయటకు తీసేయి, ఇంకా డిఫరెంట్గా డాన్సర్స్ గడ్డానికి ఇట్లా పెట్టి మనిషిని గట్టి గుంజుకొని రౌండ్ ఇస్తారు కదా, ఇలాంటి కొన్ని యాక్ట్ చేసారు. డాన్సర్స్, అక్రోబాటిక్స్ సంబంధించింది, బ్యాలెన్సింగ్ ఇలాంటివి. ఇప్పుడు ఎప్పుడు పోయినావు నువ్వు? నేను లాస్ట్ మంత్ వెళ్ళిన. ఎక్కడ పోయింది? ఎక్కడ? ప్యారిస్. స్పెయిన్ యూరోప్ కంట్రీ. దానికి అంటే సెంగన్ వీజా కాబట్టి అన్ని కంట్రీస్ కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ జరిగిన ఈవెంట్లో దీనికి నేను సెలెక్ట్ అయ్యాను. మీ తరఫున క్యూన్యూస్ తరఫున నాకు సపోర్ట్ సహకారం అందించారు. దాంతోపాటుగా కేకే రాజా వారు కూడా నాకు సపోర్ట్ చేస్తానికి వచ్చారు. ఓకే, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? నేను 1 మంత్ ఉన్నాను. 1 మంత్ ఉండి అంటే ఫస్ట్ వాళ్ళకి ఇది చూపించాలా అంటే ఏం చేస్తారంటే? నేను ఏం చేస్తాను అనేది ఇండియా గోట్ టాలెంట్, అమెరికన్, ఇంకోటి దాంట్లో వాళ్ళు చూసి మనల్ని అక్కడ పిలుస్తారు. అంటే వరల్డ్ వైజ్గా మంచి కాంట్రాక్ట్స్, టాలెంట్ షోస్ వాళ్ళు యూనిక్ వాళ్ళని ఎంచుకుంటారు, మనల్ని ఇన్వైట్ చేస్తారు. దానికి సంబంధించిన మనం ఎట్లా చేస్తాం ఏంటిది అనేది పూర్తిగా వాళ్ళకి వివరణ వాళ్ళకి ఇవ్వాలి. నేను ఏం చేస్తాను, ఎంత టైంలో చేస్తాను, నా డైట్ ఏంటి, నేను ఎలాంటిది ఉంటాను, నా మెడిటేషన్ ఏంటి. అంటే అక్కడ నిపుణులు ఉంటారు ఏమన్నా? అయితే ఏం కాదు ఫస్ట్, ఎందుకంటే అది కొన్ని సంవత్సరాల ప్రాధాన్యత. ఇప్పుడు అక్కడ నిపుణులు ప్రతి ఒక్కరు ఉంటారు అక్కడ, ఆ పర్యవేక్షణలో చేస్తారు తప్ప ఇండివిజువల్ చేస్తానికి ఛాన్స్ ఇవ్వరు. అంటే ఇప్పుడుకి ఎన్ని విన్యాసాలు చేసినావు? నేను ఒక 100 రకాలుగా చేసినాను. 100 రకాలుగా ప్రతి చిన్న ప్లాట్ఫామ్ నుంచి పెద్ద ప్లాట్ఫామ్ వరకు 100 రకాలు చేసిన. దాంట్లో బెస్ట్ ఏంటంటే కత్తులు పెట్టేది ఒకటి, డ్రిల్ మిషన్ పెట్టే దాంతో ముందుకెళ్ళిన. ఆయిల్లో చేయబెట్టి తీయడం వల్ల స్పెషల్ అయింది. ఓకే, అంటే ఆయిల్లో చేయబెట్టి తీసేవాళ్ళు లేరా? అంటే ఇప్పుడు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ వాడితే తెలియదు నాకు. అంటే ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉంటుంది? అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్యాడర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఉంది కాబట్టి ఇక్కడ 200 వరకు కూడా 300 వరకు కూడా నేను బేరీ చేయగలుగుతాను. వేరే కంట్రీలో ఆయిల్ చేంజ్ ఉంటుంది, దాంట్లో అక్కడున్న వాతావరణం బట్టి మనం ఫాలో అవుతాం. అక్కడ ఎంత డిగ్రీ? నేను 220 చేసిన. 220 డిగ్రీస్ డైరెక్ట్ వాళ్ళే చెక్ చేస్తారు. గిన్నిస్ బుక్ రికార్డులో కూడా సేమ్. ఇప్పుడు 300 నుంచి 500 గ్రామ్స్ చికెన్ పీసెస్ అలేసి చేయబెట్టి తీసేయాలి డైరెక్ట్. ఒకటి అడుగుతాడు, మొత్తం నీట్గా అడిగేసి చూస్తాడు. చేయగలుగుతారా? తుడుస్తాడు మొత్తం, మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఇంకా ఎలాంటి లిక్విడ్ వాడుతున్నామా అని. లేదు, దాన్ని డైరెక్ట్ చేయడానికి నేను ప్రాక్టీస్ చేసిన. అది ఒక్కరోజు కాదు కదా, కొన్ని సంవత్సరాలు చేసిన ప్రాక్టీస్. అవునా? నెక్స్ట్ ఏం చేయబోతావు? నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఒక 5-6 యాక్ట్ ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ బాడీ అపిరెన్స్ మార్చుకోవాలి. అంటే మనము ఇప్పుడు నేను ఒకటి నోట్లో గ్రేప్ పెట్టి కార్డ్ పెట్టి ఇష్యూస్ కట్ చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తిని నోట్లో గ్రేప్ పెడతాను, ఇక్కడ నుంచి చూసుకుంటూ ఇట్లా కొట్టి ఇష్టేస్తా. ఆ నోట్లో గ్రేప్ కట్ కావాలి. కార్డ్ ప్లేస్లో కత్తి ఉంటుంది, ఇప్పుడు కత్తి ఇష్టేస్తా డైరెక్ట్. గ్రేప్ చిన్నది, యాపిల్ చేసిన నేను. యాపిల్ గ్రేప్ పెడతా, గ్రేప్ పెట్టి కట్ చేయాలి. ఇది ఎట్లా అంటే కత్తి మీద సాములు అంటారు కదా, అలాంటి చూసే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత ఫీలింగ్ కావాలి, కానీ చూడకుండా ఉండొద్దు మళ్ళీ. ఇదొకటి. రెండోది ఏంటంటే బ్యాలెన్సింగ్. కొత్త ఇంకొక 5-6 రకాలుగా కొన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ ప్రపంచానికి మన ఇండియన్గా ఒక ప్రతిభ చూసి. ఒలింపిక్స్ లేవా ఈ గేమ్స్? ఉంటే
మస్తు పథకాలు వచ్చేటి. అంటే ఇప్పుడు ఒలింపిక్స్ లో అనేది స్పోర్ట్స్ కేటగిరీకి వెళ్తుంది. అవును. ఇప్పుడు నాలాంటి వాడికి ఊరు పోవడానికి లేనప్పుడు మీలాంటి వాళ్ళు సాయం చేస్తారు. ఇక నేను ఇంకా అక్కడ పోవాలంటే ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు క్యూ న్యూస్ నీ టాలెంట్ను గుర్తించడం కాబట్టి నీకు అక్కడ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినాం. తప్పనిసరిగా మీరు మీ ఆలోచించిన విధానము నిజంగా ప్రతిభావంతులకు సపోర్ట్ చేస్తారనే విషయం నేను నమ్మిన. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఉండాలి ఇక మీలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శవంతులు మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారంటే ఐఎమ్ సో హ్యాపీ. చాలా వ్యయం భరించినాం నీ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. మీరు బృందం పోయారు కాబట్టి సరే ఆ రోజు ఈ ప్రజలకు మాట ఇచ్చి నిన్ను పంపిస్తామని. 100% మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకున్నారు. మీకు చాలా కృతజ్ఞతని. ఇంకోటి ఏంటంటే క్యూ న్యూస్ అనేది నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. నాకు మీ తరఫున ఇట్లా వచ్చినా కూడా మనకు కేకే రాజా గారు ఉన్నారు, కాకి మాధవరావు గారు ఉన్నారు. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తానికి ముందుకు వచ్చేసారు కూడా. చాలా మంది చేయాలి మీలాంటి వాళ్ళకి సపోర్ట్. నాకు అంటే మేము ఎల్లప్పుడు చేయకపోవచ్చు కానీ నీకు ఆ ఈవెంట్ ఇంపార్టెంట్ కాబట్టి పంపించడం జరిగింది. తప్పనిసరిగా. ఇంకొకటి ప్రపంచ స్థాయిలో కూడా నా చిన్న ఆలోచన ఉండేది చిన్నప్పుడు, నా ఊరికి నా దేశానికి పేరు తీసుకోవాలని ఒక కసి మనసులో ఉందంతే. ఒక మొండిగా పట్టుదలతోనే ముందుకెళ్ళింది తప్ప నిజంగా నా ముఖం చూస్తే వీసా ఇస్తారన్నారు. వీసా ఎందుకు టాలెంట్ చూసి ఇచ్చి తప్ప నాకు చదువుతో నాతో సంబంధం లేదు. అక్కడ ఏం చదువుకున్నావు? నాది ఎంఎస్సి యోగా అయిపోయింది. ఎంఎస్సి యోగా ఎక్కడ? తమిళనాడు అన్నమల యూనివర్సిటీ. యోగా అయిపోయింది. యోగా మెడిటేషన్ యోగా ఇవన్నీ నేను రోజు ప్రాక్టీస్ చేసుకుంటాను. 2 hours మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు వస్తప్పుడు కూడా వాటర్లో 4 o'clock లేచి వాటర్లో ప్రాక్టీస్ చేసి వచ్చాను. కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఎందుకు వాటర్లో అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నార్మల్గా ఒక మనిషి లోపల ఉన్న గాలిని పీల్చుకునే విధానంలో ఆపితే మన బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రాక్టీస్ వాటర్లో చేస్తాం. మళ్ళొకసారి మీ టాలెంట్ షో మేము మా ప్రేక్షకుల కోసం చూపిస్తాం. కొత్తదనంగా మీ అందరికి చూపిస్తారన్న. ఇంకొకటి విషయం ఏంటంటే మీలాంటి వాళ్ళ ఎంకరేజ్ సపోర్ట్ నాకు ఇంకా ముందుకు మంచి ఉత్సాహాన్ని ఉద్దేశాన్ని ఇచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్. మా చూసేటువంటి ప్రేక్షకులకి నీ టాలెంట్ కనిపించినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకు వస్తారు నీకోసం. ఇలాంటి ప్రతిభావంతులు గ్రామ స్థాయిలో ఉన్న ప్రతిభావంతుని కూడా ఎంకరేజ్ చేయాలి. మీరందరి సపోర్టే ఇంకా నేను ఒక ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. రైట్, అది క్రాంతి మొత్తానికి స్పెయిన్ వెళ్ళిండు, స్పెయిన్లో ప్రదర్శన చేసిండు, వచ్చిండు. ఆయన టాలెంట్కి నిజంగా హ్యాట్సప్ చెప్తా ఉంది క్యూ న్యూస్. మేము గతంలోనే క్రాంతి ఇక్కడికి వచ్చి అంటే ఒక షో చూడడానికి వచ్చినటువంటి సందర్భంలో ఇట్లా ఇది ఉందన్న అని చెప్తే ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని చెప్పి క్యూ న్యూస్ స్పాన్సర్ చేస్తుందని చెప్పినాం. తద్వారా అందరూ సహకరించి క్రాంతిని ఆ వేదిక మీద నిలబెట్టారు. మరి చాలామంది కూడా ఇట్లాంటి క్రాంతిలను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇక మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? కేసీఆర్, రేవంత్ రెడ్డి? దాదాపు 2300 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఒకసారి పోల్ చూద్దాం. మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది కేసీఆర్ అని చెప్పి 100కి 89% మంది చెప్తా ఉన్నారు. 100కి 89% మంది మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఇదే మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూస్తే, కదిలిస్తే కన్నీలే, వయనాడులో హృదయ విదారక పరిస్థితులు, 190కి పెరిగిన మృతుల సంఖ్య, వందలాది మంది గల్లంతు, కూర్చున్న చోటే సజీవ సమాధి, కుర్చీలు టేబుళ్లు బెడ్ల కింద మృతదేహాలు, బురదలో కూరుకపోయిన ఇండ్లు, శిథిలాల కింద మరికొంతమంది, ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు. వయనాడులో జరిగినటువంటి ఘోర ఈ ఏదైతే ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో ఇప్పటికీ 190 మందికి పైగా చనిపోయినారు. అయితే ఇదే వయనాడ్ నుంచి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ స్థానాన్ని ఖాళీ చేయడం జరిగింది 2 చోట్ల గెలవడం ద్వారా. అయితే ఈ ఘటన పైన రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించి వెంటనే సహాయక చర్యలకు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 190 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషాదకర వార్త వెలుగు దినపత్రికలో ప్రధానంగా చూడొచ్చు. ఇక ఇది ఇట్లా ఉంటే ఢిల్లీలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. మధురా రోడ్డు, ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్ వేతో పాటు పలు రహదారులు నీట మునిగాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. సెంట్రల్ ఢిల్లీలో గంటల వ్యవధిలోనే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ అడ్డగోలుగా వాన పడుతుంది. ఇలా తెలంగాణలో కూడా విపరీతంగా వాన ఉందట కొన్ని జిల్లాల్లో. ఇక సభలో గరం మేము సంపద సృష్టించినాం, తలసరి ఆదాయం పెంచినాం కేటీఆర్. ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్న. ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేస్తలేరని అడుగుతా ఉన్నాడు.
మీ పాలన అద్భుతమే అయితే ఫస్ట్కే జీతాలు ఎందుకు ఇయ్యలే బట్టి అబద్ధాలు చెప్పుట్ల కేటీఆర్ దిట్ట బంగారు తెలంగాణ ఏడుందని చెప్పి సీతక్క ఫ్రీ జర్నీతో ఆడబిడ్డలు సంతోషిస్తుంటే బీఆర్ఎస్ అవమానిస్తున్నదని పొన్నం ప్రభాకర్ ఫైర్. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. బుధవారం సభ స్టార్ట్ కాగానే బిల్లును డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కేటీఆర్ చర్చను స్టార్ట్ చేశారు. గత 10 ఏళ్ల పాలన వల్ల అప్పులు వడ్డీలు కడుతున్నట్లు 8 నెలల నుంచి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారని, సోషియో ఎకానమిక్ సర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందని, తాము సంపద సృష్టించామని ఆయన చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఖండించారు. 10 ఏళ్ల మీ పాలన అంతా అద్భుతమే అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఎందుకు ఇవ్వలేదు అని బట్టి ప్రశ్నించారు. 10 ఏళ్లు ఉద్యోగాలు ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి మీరెందుకు వెనకాడారని కేటీఆర్ను సీతక్క ప్రశ్నించారు. జాబుల జాతర అబద్ధాల జాతర అయింది కేటీఆర్. ఉద్యోగులకు పంట రుణమాఫీ చేయడం లేదు, రైతు భరోసాలకు కూడా కటింగ్స్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, అనవసర ఆర్భాటాలు తగ్గించుకోవాలని, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రజనీకాంతులు, ఎన్నికల తర్వాత గజనీకాంతులు అయిపోయారు. 4 కోట్ల మంది ప్రజలను మభ్య పెడుతున్నారు. ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. గత ప్రభుత్వం గతం అంటూ 8 నెలల నుంచి పురావస్తు శాఖ తవ్వినట్టు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. నిన్న ఇక కేటీ రామారావు పచ్చి అబద్ధాలు. వాళ్ళ నాయన వాళ్ళు మొత్తం ఇది చిన్నప్పుడు పిల్లలకి ఏం చేస్తారంటే ఉగ్గుబువ్వ అంటే జర మెత్తగా కలిపి ఇంత పప్పు గిప్పు అవి వేసి ఇంత నేతి ఒట్టి పోసి పెడతారు. దాంతోపాటు అబద్ధాలు కూడా పెట్టింటారు కేటీ రామారావుకు. అబద్ధాలు చెంచా కలిపి ఇక దీని బిడ్డ అని తినబెట్టినారు. నోరు తెరిస్తే అబద్ధాలే, పచ్చి అబద్ధాలు కేటీ రామారావు. అసలు ఒక అబద్ధం మాట్లాడాలంటే ఉంటుంది. నిండు సభలో నోరు తెరిస్తే అబద్ధాలే కేటీ రామారావు. ఇక ఇట్లా లొల్లి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గతంలో లేచి నిల్చున్నందుకే వెంకటరెడ్డి సంపత్ సభ్యత్వాలు రద్దు చేశారని ప్రస్తావన. అసెంబ్లీలో గత 10 ఏళ్లలో రకరకాల సాంప్రదాయాలు తెచ్చారు. నన్ను ఏ ఒక్క సెషన్లో కూడా మాట్లాడనీయలేదు. ఇప్పటికైతే సస్పెన్షన్లు కూడా ఉండొద్దని అనుకుంటున్నాం. వాళ్ళు 6 గంటలు మాట్లాడి కూడా మైక్ ఇయ్యలేదనుడేంది? కేసీఆర్కు అధికారమే కావాలి, అట్లయితేనే సభకు వస్తాడు. సవితక్కకు అవమానమే జరిగుంటే సభకు కేసీఆర్, హరీష్ ఎందుకు రాలే? మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్ జరిగిండు. మరి నిజంగా సవితక్కకు అవమానం జరిగిందంటే హరీష్ రావు, కేసీఆర్ ఎందుకు రాలేదు సభకు? వచ్చి మాట్లాడొచ్చుగా అట్లెట్లంటావని. ఎందుకంటే వీలేదు ఇది వరకు ఆడేళ్ళని. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు? కేటీఆర్ కు ట్రైనింగ్ ఇవ్వడానికే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేనట్టుంది. సభలో బీఆర్ఎస్ కు కేటీఆర్, హరీష్ రావే సరిపోతారనుకుంటే కేసీఆర్ ను ప్రతిపక్ష నాయకుడిగా తీసేయండి. మరి ఆయనకు రాష్ట్రం పట్ల బాధ్యత లేదు, ప్రజల పట్ల పట్టింపు లేదు. అధికారం ఉంటే ఉంటా, లేకపోతే ఉండా అన్నట్లుగా కేసీఆర్ తీరు తయారైంది. ఆయనకు అధికారమే కావాలి, అధికారం ఉంటేనే సభకు వస్తాడు, లేదంటే రాడు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటుకు చక్కగా పోలే అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఈ సెషన్తోనే ముగుస్తుందా అని మీడియా ప్రశ్నించగా, అది నేనెట్లా చెప్తా, ఆయనకు ఫ్లోర్ లీడర్గా మేము చేయలేదు కదా అని చెప్పని అన్నారు. ఇక్కడ చూడు, కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఈ సెషన్తోనే ముగుస్తుందా అని మీడియా ప్రశ్నించగా, అది నేనెట్లా చెప్తా, ఆయనను ఫ్లోర్ లీడర్గా మేము చేయలేదు కదా అని చెప్పి అన్నారు. అంటే దీని విలేకరు అర్థమైందంటే ప్రతిపక్ష హోదా పోవాలంటే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో చేరాలి, అది ఈ సెషన్లో ముగిసిపోతుందా అనేది విలేకరుల ప్రశ్న కావచ్చు. అయితే అది నేనెట్లా చెప్తా, మేం చేయలేదు కదా ఆయనని చెప్పి రేవంత్ రెడ్డి గారు అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ గారు ఇద్దరు వాళ్ళ స్థానంలోనే లేచి నిలబడితే మండలి చైర్మన్ కన్నుకు దాకిందని ఇటు కట్టిరు, అటు కట్టిరు. మొత్తానికి వెంకటరెడ్డి గారిని, ఆ తర్వాత సంపత్ గారిని ఇద్దరిని సభ్యత్వాలు రద్దు చేసి బయటికి పంపించేసారు. నిలబడ్డదుకే వాళ్ళు వెళ్ళకు కూడా పోలే. ఇంకా ఇలా వెళ్ళకపోయి మహిళా సమాజాన్ని అవమానించుకుంటూ, ఇలా ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసుకుంటూ, ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా సభలో పచ్చి అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించి సభా సమయాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తున్నటువంటి విపక్ష నాయకులను సభలో ఉంచుకున్న అవసరమా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది.
గడిచిన 10 ఏళ్లలో అసెంబ్లీలో రకరకాల సాంప్రదాయాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సస్పెన్షన్లు, మార్షల్స్ తో బయటికి పంపడం వంటివే కాకుండా సభ్యుల శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు చేశారని, ఇప్పుడు కూడా అలాంటివి జరగొచ్చునేమోనని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో కుర్చీలో నుంచి లేచి నిల్చున్నందుకే కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారని తెలిపారు. బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే చర్చకు, ప్రసంగాలకు అడ్డు తగలడం, వెల్లోకి దూసుకెళ్లడం, చప్పట్లు కొట్టడం వంటి వాటిపై సీఎం పై విధంగా స్పందించారు. సస్పెన్షన్లే ఎందుకు, సభ్యుల శాసనసభ సభ్యత్వం కూడా రద్దు కావచ్చు. అప్పట్లో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు కాలేదా? ఇప్పుడు కూడా స్పీకర్ చేసినా చేయొచ్చు. ఆల్రెడీ మన దగ్గర ఆ సాంప్రదాయం వచ్చింది కదా. లాస్ట్ టైం బీఆర్ఎస్ హయాంలో వెంకటరెడ్డి, సంపత్ మీద గవర్నర్ ప్రసంగం సందర్భంగా కుర్చీలో నుంచి లేచి ఏం జరుగుతుందని చూసినందుకే మీ ముందర మీరు నిల్చుంటారు, మా ముందర మీరు నిల్చుంటారని సభ్యత్వాలు రద్దు చేశారని పేర్కొన్నారు. ఒకవేళ ఆ సాంప్రదాయాన్ని కనుక కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆ సాంప్రదాయాన్ని కనుక అమలు చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక్కడు కూడా ఉండడు. ఇక ఒక్కరు కూడా ఉండరు. అందరి సభ్యత్వాలు రద్దు అయిపోతే మళ్ళా అన్ని జాగాలలో ఉప ఎన్నికలు వస్తాయి. అది కోరుకుంటున్నారో ఏమో మరి. ఈసారిగా అది కూడా గెలవరు మరి బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు ఈ తమాషా చేసి ఇక మేము అవమానపరుస్తాం, మా అహంకారం తగ్గలేదని ప్రదర్శిస్తే అది కూడా తప్పది. ఇక ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల, మెట్రో వేస్తాం, గొప్ప నగరంగా మారుస్తాం. సీఎం రేవంత్ 10 ఏళ్లు పాలించి 10 నెలలు పూర్తి కాని మాపై విమర్శల. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్. సిరాజ్, నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి. సిరాజ్ క్రికెటర్, నిఖత్ జరీన్ బాక్సింగ్, వీళ్ళకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిన్న సభకు వెల్లడించారు ముఖ్యమంత్రి. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇది ఇట్లుంటే హమాస్ చీఫ్ హత్య. పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హరియానా హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇంటిపై మంగళవారం జరిగిన దాడిలో అతడు చనిపోయినట్టు హమాస్ గ్రూప్ ధృవీకరించిందట. పాలస్తీనా, గాజా ఈ పంచాయతీలో ఆయన ఆ టెర్రర్ గ్రూప్కు అధిపతి. 5వ రోజు అదరగొట్టారు. పారిస్ ఒలింపిక్స్ పోటీల 5వ రోజు ఇండియా క్రీడాకారులు సత్తా చాటారు. షూటర్ స్వప్నిల్ కుషాలే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో ఫైనల్కి చేరుకున్నాడు. బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. టీటీలో ఆకుల శ్రీజ, బ్యాడ్మింటన్లో పివి సింధు, లక్ష్యసేన్, ప్రణయ్, ఆర్చరీలో దీపికా కుమారి ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. సో మొత్తానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒలింపిక్స్లో. ఇక 7 లక్షల కోట్లు ఎడిపోయినాయి. అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ పెట్టారు? వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టి 1 లక్ష కోట్లు దోచుకున్నారు. పడావుబడ్డ భూములకు 33,000 కోట్ల రైతు బంధు ఇచ్చారని ఫైర్. బడుల్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ కట్టించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆర్థికంగా దెబ్బతిన్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు 70,000 కోట్ల అప్పులుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ అప్పులు 7 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు. మరి ఆ సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారో చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే ఖర్చు చేశారు. వారికి కావాల్సిన కాంట్రాక్టులను ప్రపంచంలోనే ధనికులుగా చేయడానికి నాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి వివేక్ వెంకటస్వామి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడారు. ఇక గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ అరాదే. హాజరైన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎం, మంత్రులు. తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని చెప్పి గవర్నర్ గారు. ఇక రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అని వ్యాఖ్య. రాష్ట్ర కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేశారు. బుధవారం రాజ్భవన్ లో ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేబినెట్ లో గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం గవర్నర్ తో చీఫ్ జస్టిస్, సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మీడియా ప్రకటనలు విడుదల చేశారు. తెలంగాణ గవర్నర్ గా తనను నియమించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్ గా గురుతర బాధ్యత అప్పగించారని ఆయన ప్రకటనలో తెలిపారు. సో ఇది నిన్న గవర్నర్ ప్రసంగం. అయితే ఇక నిన్న అసెంబ్లీలో నిన్న మండల్లో ఒక చర్చ జరిగింది. అది చర్చ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దానికోసం కొంత సమయాన్ని కేటాయించండి. కోతుల మీద నిన్న చర్చ. తెలంగాణ రాష్ట్రంలో కోతులు ఊర్ల పొంటి పెద్ద దండు కట్టి మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నాయి. దీని మీదనే నిన్న చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ఇక ఆ చర్చలో ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఎవరు మన తక్కెలపల్లి రవీంద్రరావు గారు,
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అలాగే జీవన్ రెడ్డి గారు ఏమంటారంటే కోతుల చెవులకు మనం కోతుల చెవులుగా కత్తిరించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేద్దామని చెప్పి ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఈ కోతుల మీద చర్చ జరిగిన సందర్భంలో ఇంకా నేను ఆ టాపిక్లో ఉంటే నేను చేరుకోలేకపోయినా, కాకపోతే ఈ కోతులు కుక్కల మీద జరిగినటువంటి చర్చ నిజంగా కోతులకు నోరుంటే కనుక ఇవాళ ధర్నాకు దిగు మా చెవులు కత్తిరిస్తా అంటాడా, జీవన్ రెడ్డి గారు మా చెవులు ఎట్లా కత్తిరిస్తా అంటాడు అంటే మా కోటు హక్కు లేదనేనా ఇటువంటి అంతా తిరిగినప్పుడు విపరీతంగా గ్రామాలలో పట్టణాల్లో రైతుల నుంచి ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తి ఏంటి సార్ అధ్యక్ష అంటే కోతులు కుక్కల బెడద విపరీతంగా ఉంది అధ్యక్ష. మనుషులలో గుండాయిజం రౌడీజం కాస్త తగ్గింది కానీ ఈ కుక్కల దౌర్జన్యం కోతుల దౌర్జన్యం అయితే విపరీతంగా పెరిగింది సార్. ప్రశాంతత లేదు గ్రామాలలో ప్రశాంతత ఉందని పోతే కుక్కలు కూడా గమ్మత్తుగా అధ్యక్ష 5కు తక్కువ ఉండాలి గ్రూపు, 5-10 కుక్కలు. కోతులని కంట్రోల్ చేయాలని కుక్కలను వేస్తే కుక్కలేమో విపరీతంగా గ్యాంగులుగా తయారై కోతులు కుక్కలు కలిసిపోయినాయి అధ్యక్ష. కోతులను ఏమంటాలే కానీ మనుషులు విపరీతంగా వస్తాయి. మొన్న మా మైబాల్లో కూడా ఒక ఆర్పి కుక్క కాటు గురై మహిళ చనిపోయింది అధ్యక్ష. మరిపేడలో కూడా ఒక కౌన్సిలర్ కుక్క కాటు గురై చనిపోయింది. చాలా మంది పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు విపరీతంగా ఇదే అంశం మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. చిన్నపిల్లలు అయితే ఇంట్లోకి బయటకు రావాలంటే ప్రమాదం అయిపోయింది సార్. చిన్నపిల్లలు ప్రతి దినము 100ల సంఖ్యలో రిపోర్ట్ అవుతున్నాయి. ఐడెంటిఫై చేయండి సార్ అని చెప్పి అంటున్నా. పిచ్చి కుక్కలను చంపడానికి ఏ విధంగా నిషేధం లేదు. మనకున్న చట్టం అనేది ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి మానవాళికి హాని చేయనటువంటి జంతువులను మనం చంపకూడదు, మట్టు పెట్టకూడదు. అంతేకాని ఏదైతే ఉన్నదో సమాజానికి కీడు చేస్తూ మానవాళ్ళని కీడు చేస్తూ చిన్నపిల్లలను భయభ్రాంతాల గురితో చర్చించేంత పెద్ద అంశం అని చెప్పని నేను భావించా. మీరు ఫారెస్ట్ మినిస్టర్ అధ్యక్ష, దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ అంశాన్ని మీరు అంటే ఇది క్యాబినెట్ లో చర్చించేంత పెద్ద అంశం అని చెప్పని నేను భావించా. మీరు ఫారెస్ట్ మినిస్టర్ గారు చర్య తీసుకుంటారా, మీరు తీసుకుంటారా అనేది ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకోటి కోతులకు సంబంధించి అధ్యక్ష, వాళ్ళు మీరు ఏదైతే పంటల ప్రోత్సాహకానికి మీరు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, మాకు ప్రకృతి వైపరీత్యాలకు ఏదైతుందో పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, విత్తన రాయితీ ఇస్తున్నారు. ఇన్ని కల్పించి కూడా రైతు పంట చేతికి వచ్చే సమయానికి ఏదైతుందో ఈ కోతుల బెడదతో 90% ఆఫ్ క్రాప్, స్పెషల్లీ ఏదైతుందో డ్రై క్రాప్ అనేది ఏదైతుందో మొత్తం పోతుంది సార్. చివరిగా ఏమైపోయినాయి, డ్రై క్రాప్ పోయి ఈ పండ్లు పొలాలు అయితే మన చేతికి వచ్చేది లేదు సార్, కాయగూర మన చేతికి వచ్చేది లేదు. వరి పొలాలు అనేది కూడా పడ్డాయి సార్. వరి పొలాలు అనేది పడేది ఏంటంటే అది కోతి చేష్టం అన్నట్టు ఏదైతుందో మొత్తం చీల్చేస్తుంటాయి. కోతులను చంపుదామంటేనేమో అది ఆంజనేయ స్వామి. కుక్కలను చంపడానికి ఏదైతుందో కొంత మనం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కుక్కలను చంపచ్చు, మరి పిచ్చి కుక్కలు కాబట్టి. కోతులకు వచ్చేవరకల్లా అది ఆంజనేయ స్వామి ప్రతిరూపం అని చెప్పి చంపడానికి మరి మనం నిర్ణయం తీసుకోలేదు సార్. మా దగ్గర ఒక గ్రామంలో కోతులు పట్టే ఒక్కొక్క కోతికి 400 రూపాయలు పెట్టి పట్టిస్తున్నాం సార్. ఒక కోతి పట్టడానికి 400 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ పట్టి ఎక్కడ పట్టకపోవాలి, ఇక్కడికి వెళ్ళి మనం అవి మళ్ళీ అక్కడ మన స్ప్రెడ్ అయిపోతాయి, మళ్ళీ అక్కడ స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి వేస్తే బాగానే ఉండు, వాడు ఈ ఊరికి వెళ్ళి 20 కిలోమీటర్ ఇంకో ఎక్కడేసినా అదే సార్ మీ ద్వారా. ఇప్పుడు అవి ఎక్కడేసినా కానీ వాటి సంఖ్య పెరుగుతుందో తగ్గడం లేదు. నేనేమంటున్నా సార్ అంటే దీనికి పునరుత్పత్తి ఆపడమే ఏకైక మార్గం. పునరుత్పత్తి, స్టెరిలైజేషన్. నేను గతంలో కూడా ప్రభుత్వాలు సూచన చేశాను. ఈ స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏదైతుందో మీరు నిర్మల్లో కూడా పెట్టామని చెప్పాను. ఇది ఒక్క కేంద్రంతో నీళ్ళు పొందాలి చేసేది సరిపెట్టేది కాదు. నా దృష్టిలో మీరు ఫస్ట్ ఫేజ్ లో జిల్లా కూడా పెట్టండి. నాకు తెలిసి సార్ హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఉన్నది. కోతుల నివారణ కొరకు ఏదైతే సపరేట్ మంత్రిత్వ శాఖ ఉన్నది. ఇప్పుడు మనకి ఈ శాఖ ఏదైతుందో గౌరవ వ్యవసాయ శాఖ మాత్రం పరిధిలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పంటలు కాపాడాల్సిన బాధ్యత వారిది కాబట్టి ఇవాళ మీరు పంటలు కాపాడాలని మీరు ఇచ్చే ఇన్సెంటివ్స్ మనకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో ఆ ఇన్సెంటివ్స్ కు తోడు ఈ కోతుల బెడదతో ఏదైతుందో మాకు నివారణ కల్పిస్తే మీరు ఇచ్చేటువంటి ఒక రాయితీలకు ఫలితాలు కనబడితే దయచేసి దీనికి స్టెరిలైజేషన్
పునరుత్పత్తి కేంద్రాలు ఏదైతే మొదటి విడతగా మీరు 33 జిల్లాలు 33 జిల్లాలు 33 కేంద్రాలు పెట్టండి. వీలైనంత వరకు ఏదైతుందో మీరు స్టెరిలైజ్ ఎట్లా ప్రభుత్వం చేస్తారో ఈ కత్తిరి ఎరక పెట్టుండి. మీరు దేనికి స్టెరిలైజేషన్ తెలియాలి కదా సార్. ఆ తెలియాలని చెప్పంటే నేను ఏమంటున్నా, ఎరక పెట్టుండ బట్టి మన గొర్రెల కదా ఎరకలు పెడతాము సార్, కోతులు కూడా ఎరకలు పెట్టచ్చు. కోతులకు ఆపరేషన్ చేసి చెవు గిత్తత కత్తిరిస్తే దీనికి ఆపరేషన్ అయిపోయింది అని. కోతులు ఏముంది 4 నెలల నుంచి 5 నెలలకే ఓ ఈత, అన్ని నార్మల్ డెలివరీ. మళ్ళా అన్ని కోతులు నార్మల్ డెలివరీ. ఇట్లా విపరీతంగా సంఖ్య పెరిగిపోయింది. ఆ కోతులు చేయంగా నిన్న దానిపైన చాలామంది ఆవేదన వ్యక్తం చేసిరు. ఏది కోతుల బాధ నుంచి బయటపడాలి మనం అనేటువంటి చర్చ జరిగింది. ఇక దాని తర్వాత నిన్న మండలిలో నేను కూడా మాట్లాడడం జరిగింది కొన్ని అంశాలపైన. ప్రజలు ఎవరైతే నాకు నిన్న చాలామంది ప్రజలు రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి అర్ధాంతరంగా తొలగించినారు. మా పరిస్థితి ఏందని చెప్తే నిన్న సభ ముందు ఆ అంశాన్ని పెట్టడం జరిగింది. అలాగే పీఈటీలను కూడా భర్తీ చేయాలి. ఒలింపిక్స్లో మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, సో ఎందుకు మన దేశం క్రీడా రంగంలో వెనుకబడ్డది అనేటువంటి అంశాలు కూడా నిన్న సభ ముందు పెట్టడం జరిగింది, మంత్రి గారి ముందు పెట్టడం జరిగింది. అయితే విషయం ఏందనంటే మండలిలో జరుగుతున్నటువంటి సభ, మండలిలో సజావుగా ఏ బాధ లేకుండా మండలి చైర్మన్ గారు కూడా ఆయన పెద్దల సభకు అసలైన గౌరవాన్ని తీసుకొచ్చేట్లు సీసీ కెమెరాలు పెట్టిద్దామంటే చాలా గొప్ప చర్చ. కోతులు ధన్యవాదాలు అధ్యక్ష, స్పెషల్ మెన్షన్లో నాకు అవకాశం కల్పించినందుకు. ఇప్పటిదాకా ఒక చాలా గొప్ప చర్చ, కోతులు కుక్కల పైన జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చలో వాస్తవానికి కూడా నేను ఒక చోట ప్రభుత్వ స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టిద్దామంటే కోతుల భయానికి ఆగిపోయినాం అధ్యక్ష. ఉంటే జీవన్ రెడ్డి సాబ్ ద్వారా అది చెప్పించే ప్రయత్నం చేసేవాడిని. అయితే ఇక సార్, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అర్ధాంతరంగా తీసేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు దాదాపు 3000 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్లకు రోస్టార్ పాయింట్సా లేకపోతే సూపర్ న్యూమరికల్ పోస్టులు క్రియేట్ చేస్తారా, ఎట్లా చేస్తారనేది, కానీ వాళ్ళని 8 సంవత్సరాల నుంచి వాడుకొని వదిలేయడం వల్ల దాన్ని తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాని సమస్య పరిష్కారం అధ్యక్ష. ఇంకొక రెండోది, పీఈటీ పోస్టుల విషయంలో కూడా మనం పీడీగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విద్యాశాఖలో ప్రమోషన్ల తీసుకున్నటువంటి చొరవకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పీఈటీల పోస్టుల విషయంలో కూడా 1,00,000 మంది బీపీడీ కానీ ఎంపీడీ కానీ యూజీపీడీ కానీ పూర్తి చేసి ఇవాళ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు ఉద్యోగాల పైన మొన్న కేవలం 164 ఉద్యోగాలు మాత్రమే మనం వేయగలిగినాం. కాకపోతే చాలా పీఈటీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొన్ననే అప్గ్రేడేషన్ కూడా చేసుకున్నాం పీడీకి. సో దయచేసి ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ క్రీడా రంగం విషయానికి చెప్తే ఇప్పుడు ఒలింపిక్స్ కూడా అవుతా ఉన్నాయి అధ్యక్ష. ఒలింపిక్ గేమ్స్లో మీకు తెలిసినటువంటి అంశం అధ్యక్ష, 125 మంది దాకా ఒక్కొక్క మనం కళ్ళు రెప్పలారిపోయేటట్టు చూస్తూ ఉన్నాం. కేవలం మొత్తం తగ్గిపోయింది అధ్యక్ష. ఇక్కడ మన దేశం, మన రాష్ట్రం అనే కాదు అధ్యక్ష, దేశంలో పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, మొత్తం భారతదేశానికి ఇప్పటివరకు వచ్చినటువంటి మెడల్స్ ఒలింపిక్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 35 వచ్చినాయి అధ్యక్ష. అమెరికాలో మైకేల్ ఫెల్ప్స్ అనేటువంటి ఒక స్విమ్మింగ్ క్రీడాకారుడు 28 పథకాలు కొట్టుకుపోయింది అధ్యక్ష. అంటే క్రీడా రంగంలో మనం ఎంత వెనుకబడి ఉన్నాం అనేది ఈ లెక్కలు మనకు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఇదే దేశం నుంచి కేడీ జాదవ్ అనేటువంటి ఒక రేజ్లర్ ఆయన పథకం సాధించుడు, ఆఖరికి పెన్షన్ కోసం కొట్లాడి చచ్చిపోయింది అధ్యక్ష మన దేశంలో. అంటే క్రీడా రంగానికి సంబంధించి ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉందో తమరు ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే 1950 నుంచి ఇప్పటి వరకు మన ఫుట్బాల్ టీం ఒలింపిక్ అర్హత సాధించలేదు అధ్యక్ష. అంటే క్రీడా రంగం పూర్తిగా వెనుకబడడానికి కారణం ఈ క్రీడా వ్యవస్థ సరిగా లేకపోవడం, దానికి తగిన నిధులు లేకపోవడం. సో గ్రామీణ స్థాయి నుంచి క్రీడా వాతావరణాన్ని నిన్న జరిగినటువంటి చర్చలో నేను సభ ముందు పెట్టినటువంటి అంశాలు ప్రజలారా ఇవి. ఇక ఆ యూపీ మరి జీవన్ రెడ్డి సాబ్ కోతుల గీతలకు కనుక నోరుంటే ఇలా సభలో మా పైన జరిగినటువంటి దాడికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి కోతులు
ఇలా తమ హక్కుల కోసం పోరాటేది వాటికి నోరు లేదు కాబట్టి వాస్తవానికి కోతిని ముట్టుకుంటే ఆంజనేయ స్వామి, కుక్కనేమో లక్ష్మీనరసింహస్వామి, ఎలుకనేమో వినాయకుడు, ఏది ముట్టుకున్నా పంచాయతీ ఉంది ఇప్పుడు. పండ్ల చెట్లు పెడితే కోతులు వాపసు పోవాలని వాపసు పోయే పరిస్థితి లేదు. ఆఖరికి సభలో కూడా చర్చకు వచ్చినాయి. మా చైర్మన్ సాబ్ గారికి, మా మండల్ చైర్మన్ గారికి పాపం ఇంకా ఆయన కోతుల బాధ, మండల్లో కోతులు వచ్చినుంటే తెలిసేది ఆ బాధ. యూపీఎస్సీ చైర్పర్సన్ గా ప్రీతి సుదాన్ 37 ఏళ్ల నుంచి ఏళ్ల పాటు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం. ఇటీవల రాజీనామా చేసిన మనోజ్ సోని స్థానంలో నియామకం. వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు పదవిలో కొనసాగనున్న సుదాన్. ఇక సార్ లీలలు మళ్ళా రెవెన్యూ ఎక్సైజ్ శాఖల్లోనూ అక్రమాలు, సాఫ్ట్వేర్లలో మార్పులు చేసే అవకతవకలు, కమర్షియల్ ట్యాక్స్ సహా 3 శాఖల్లో చక్రం తిప్పిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్. ధరణి పోర్టల్లోని లోపాలు అవకాశంగా తీసుకొని విలువైన భూములను తారుమారు. ఎక్సైజ్ శాఖలో లేబులింగ్ ప్రక్రియ, ఎక్సైజ్ డ్యూటీలోనూ ఇష్టారాజ్యం. సోమేష్ కు నాటి బీఆర్ఎస్ పెద్దల అండదండలు, ఆయన వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారట. చీఫ్ సెక్రటరీగా ఉండి తెలంగాణలో అసలు వాస్తవానికి అవినీతిని కట్టడి చేయాల్సిన ఆఫీసరే నిండా అవినీతి చేసిండు, మొత్తం దొరికిపోయిండు. మొన్న 1400 కోట్ల స్కామ్ ఇప్పుడు రెవెన్యూ ఎక్సైజ్ శాఖల్లో కూడా ఏలు పెట్టినట, మొత్తం కొలాప్స్ అయిపోయింది. పడితే తెలుస్తుంది ఎవరున్నారు వెనుక అనేది. ఇక ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తేయండి. నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేక. జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఈ మేరకు ఆమెకు ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్లపై 18% జీఎస్టీ విధిస్తున్నారని, బీమాపై ట్యాక్స్ వేయడం వల్ల ఈ రంగం అనుకున్నంతగా వృద్ధిని సాధించడం లేదని లేఖలో తెలిపారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడంలో తో ప్రధానంగా సీనియర్ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన అభ్యర్థనను ఆయన లేఖలో ప్రస్తావించారు. లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పై 18% జీఎస్టీ విధించడం అనేది జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిస్థితులపై పన్ను వేయడం లాంటిదని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఇంకా ఇదిట్లుంటే చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష. రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు 5 ఏళ్ల బాలికను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన వలస కార్మికుడు 2017లో నార్సింగ్లో ఘటన జరిగింది. అయితే అతనికి శిక్ష కరెక్టే అని చెప్పి హైకోర్టు కూడా చెప్పినటువంటి మాట. సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని దయచేసి లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక పోల్ని కనుక ఒకసారి చూస్తే మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? కేసీఆర్ చెప్పాలనా, రేవంత్ రెడ్డి గారు చెప్పాలనా అంటే కేసీఆరే మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి దాదాపు 5000 మంది ఓటింగ్లో పాల్గొంటే కేసీఆరే మహిళల క్షమాపణ చెప్పాలని 186% మంది ప్రజలు చెప్తున్నటువంటి మాట. సో ఇక కాసేపట్లో మళ్ళీ మాకు మండలి స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి మిగతా వార్తల్ని సుదర్శన్ అండ్ శ్యామ్ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.